No, the desert safari we didn't have time. So we landed, day before yesterday around 2:30. By the time we fresh up and came out, it is already around 4 o'clock. Yesterday we just traveled to Dubai. It took around 1.5 hours. Maybe next time when we visit again, we will go for a desert safari. మన నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి షేక్ జయద్ గ్రాండ్ మాస్క్, ఫేమస్ మాస్క్ అన్నమాట అబుదాబీలో. బయట నుంచి వ్యూ ఇట్లా ఉంది, లోపలికి వెళ్ళి దాని ఆర్కిటెక్చర్ ఎట్లుందో చూద్దాం. అండ్ మనకి డ్రెస్ కోడ్ ఉంటుంది, ఇట్లా ఫుల్ కప్పుకోవాలి, లూజ్ బట్టలు, నో టైట్స్, నో షార్ట్స్, నో స్లీవ్లెస్, నో నీ లెంత్, అంత యాంకిల్ వరకు లూజ్గా. ఇఫ్ యూ కెన్ సీ ఇట్లా ఆడవాళ్ళు ఇట్లా రావాలి. అండ్ అది మాస్క్ కదా, వీళ్ళు ప్రేయర్ చేసుకునేవి కాబట్టి ట్రెడిషనల్గా ఉండాలని. రోబోట్ కాఫీ దానికి ఎట్లా తెలుస్తుంది నేను వచ్చానని? అచ్చా, రోబోట్ కాఫీ. ఓ రియలీ? హాయ్. స్కాన్ చేస్తున్నట్టుంది. వావ్. అండ్ ఇప్పుడు ఒక కార్లో దింపిండు మమ్మల్ని ఊబర్ బుక్ చేసుకుంటే. ఏం కార్ అది? అది జిఎస్సి అంట. లగ్జరీ కార్స్ ఇక్కడ. సూపర్ లగ్జరీ కార్. అదే సో ఫార్ ఇప్పటి వరకు లగ్జరీ కార్సే వచ్చినాయి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు, కానీ ఇది మాత్రం అల్ట్రా. ఎందుకంటే వాళ్ళకి చెప్తున్నారు కదా డ్రైవర్, ఇక్కడ 5 years కన్నా ఒక కార్ ఎక్కువ డ్రైవ్ చేయడానికి లేదు అనమాట. మాక్సిమం వ్యాలిడిటీ 5 years. 5 years మాక్సిమం వ్యాలిడిటీ. ప్రతి కార్ కొత్తగా ఉంటుంది. ఓకే. మీ తర్వాత ఏం చేస్తారు 5 years తర్వాత? ఇంకా మళ్ళీ కొత్త తీసుకోవాలి. ఓ, ఇప్పుడు మనం చూస్తుంది గ్లాస్ డోమ్ అనమాట. ఇది పార్కింగ్ ఏరియాలో ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ టర్నల్కి తీసుకెళ్తుంది. టర్నల్ నుంచి నడిచాక మనకి మాస్క్కి ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఈ టర్నల్ లోపల షాపింగ్, ఫుడ్ అండ్ అదర్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి అన్నమాట. చాలాసేపు టర్నల్లో నడిచాక బయటకు వచ్చాము మాస్క్ దగ్గరికి. అండ్ ఇదే షేక్ జయద్ గ్రాండ్ మాస్క్. ఈ మాస్క్ వచ్చేసి యూఏఈలో ఉన్న అబుదాబీ క్యాపిటల్ సిటీలో ఉంది. అండ్ యూఏఈలో మొత్తానికి ఇదే లార్జెస్ట్ మాస్క్ అన్నమాట. ఈ మాస్క్ కట్టడానికి మొత్తం 11 సంవత్సరాలు పట్టిందట. అండ్ ఇది కట్టడానికి యూజ్ చేసిన మెటీరియల్స్ అయితే రకరకాల దేశాల నుంచి తెప్పించారు. లైక్ న్యూజిలాండ్, మొరక్కో, ఈజిప్ట్, టర్కీ, గ్రీస్, పాకిస్తాన్, ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, ఇటలీ అండ్ జర్మనీ. బయట ఆర్కిటెక్చరే కాదు, లోపల కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. యూఏఈలో పామ్ ట్రీస్ ఎక్కువ కదా, దాన్ని అప్ సైడ్ డౌన్ చేస్తే షాండ్లర్ టైప్ లానే ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా లోపల షాండ్లర్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి. అండ్ 24 క్యారెట్ గోల్డ్ యూస్ చేశారు, అందులో స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేశారు, స్వరోస్కి క్రిస్టల్స్ యూస్ చేశారు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్, రెడ్, గ్రీన్, ఎల్లో, అదంతా లోపలికి వెళ్ళాక చూద్దాం అది. సరే లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే చాలా పిల్లర్స్ చూస్తాము. అండ్ పిల్లర్స్ వచ్చేసి 1000కి పైగానే ఉన్నాయంట. కనిపిస్తుందా? ఏమో నాకైతే స్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎందుకంటే అనిపిస్తుంది ఎందుకంటే ఈ మాస్క్ లోపల అండ్ చుట్టూరు చాలానే ఫోటోగ్రఫీ స్పాట్స్ ఉన్నాయి. అందుట్లో ఇదొక స్పాట్ అన్నమాట. క్లియర్గా బిగ్ పిక్చర్లో కనిపిస్తుంది ఫోటోగ్రఫీ వీడియో తీసుకునే వాళ్ళకి.
ఏంటది ఇంకా ఉంది? షేక్ జయద్ గ్రాండ్ మాస్క్. చాలా బ్యూటిఫుల్ ఉంది. తాజ్ మహల్ లో అనిపిస్తుంది కదా. యా లోపల ఆర్కిటెక్చర్ చూడాలి. ఇప్పుడు మనం మాస్క్ లోపల ఉన్న మెయిన్ ప్రేయర్ హాల్ లోపలికి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ఇది కనిపిస్తుంది అంతా చిన్న హాల్స్. ఇది ఎంట్రన్స్ అంతే. ఈ చిన్న హాల్లోనే వాల్స్ ఇంకా ఫ్లోరింగ్ అంతా ఎంత బాగా చెక్కారు. అండ్ ఇక్కడ కూడా చిన్న షాండ్లర్ పెట్టారు. లోపల ఇంకెంత పెద్ద షాండ్లర్ ఉంటుందో చూద్దాం. చూస్తుంటే చాలా ఆర్ట్ వర్క్ జరిగినట్టుంది. వాల్స్ కానీ పైన సీలింగ్ కానీ. అండ్ ఈ పాలరాయి లోపల చెక్కి ఇంకొక స్టోన్స్ పెట్టారు. చూస్తే అది పెయింటింగ్ కాదు, స్టోన్ని చెక్కి ఆ సైజుకి సరిపడే వేరే కలర్డ్ స్టోన్ పెట్టడం. వావ్, అందుకని ఎన్ని సంవత్సరాలు పడినట్టుంది. అండ్ ఇదే ప్రేయర్ హాల్. ఈ మెయిన్ ప్రేయర్ హాల్లో షాండ్లోస్తో పాటు ఇంకొక విషయం మనం గమనించాలి. ఫ్లోర్ మీద ఉన్న కార్పెట్ గురించి. ఇది చేత్తో చేశారంట అండ్ వరల్డ్లో లార్జెస్ట్ కార్పెట్. షాండ్లర్ చాలా బాగుంది. ఇక్కడ ఎలా కనిపిస్తలేదు షాండ్లర్? అది లైట్ కొంచెం డార్క్నెస్ ఉంది కదా, లోపల బాగుంది. కానీ చాలా పెద్దగా ఉంది కార్పెట్ కూడా. Oh, they have a photo that rotates around. అబుదాబి వస్తే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ మాస్క్ మనకి ఒక టూరిస్ట్ ప్లేసే అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ వాళ్ళకి ఇట్స్ అ సింబల్ ఆఫ్ పీస్, యూనిటీ అండ్ ఆర్ట్. స్పెసిఫిక్గా అబుదాబికి రాకపోయినా మీకు లేఓవర్ టైం ఉంటే ఖచ్చితంగా ఈ మాస్క్ని విజిట్ చేయొచ్చు. దీంతోపాటు ఎమిరేట్ ప్యాలెస్, కసర్ అల్బతన్ ప్యాలెస్, ఇవన్నీ మార్నింగ్ ఒక ఎత్తు అయితే ఈవినింగ్ లైటింగ్స్తో ఇంకా చాలా బాగుంటాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.